మా భూములు మాకిమ్మని తిరగబడ్డారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు. ఉద్యోగాలు ఇచ్చే వరకు వెనక్కి తగ్గేదేలే అంటూ రోడ్డెక్కి రచ్చరచ్చ చేశారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పేరు మరోసారి మారుమోగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మరో ఉద్యమం మొదలైంది. ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్యక్రమం ఉధృతంగా మారింది. ప్లాంట్ ఏర్పాటు కోసం భూముల్నిచ్చిన ఆర్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని, లేదంటే భూముల్ని తిరిగి ఇవ్వాలని నిర్వాసితులు స్పష్టమైన డిమాండ్లతో ఆందోళన దిగారు. నిరసనలో పాల్గొన్న నిర్వాసితులు భారీ సంఖ్యలో ప్లాంట్ మెయిన్ గేటు దగ్గరకు వచ్చారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ కి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా బ్లాక్ అయింది. ఉద్యోగులు సైతం విధులకు వెళ్లకుండా వాహనాల్ని ఆపి నిరసన తెలిపారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు స్టీల్ ప్లాంట్ చుట్టూ మోహరించారు. స్టీల్ ప్లాంట్ కు వెళ్లే రోడ్లకు అడ్డంగా బ్యారికేడ్లు పెట్టారు. పోలీసులు నిర్వాసితులకు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. బ్యారికేడ్లు తోసుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు నిర్వాసితులు. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. నిరసన కార్యక్రమంలో నిర్వాసితులు తమ కుటుంబాలతో కలిసి పాల్గొన్నారు. న్యాయమైన హక్కులు నెరవేరే వరకు ఈ పోరాటం ఆగదని, భూములిచ్చి 40 ఏళ్లకు పైగా గడిచినా వాగ్దానం చేసిన ఉద్యోగాలు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కాలేదనే ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఉద్యోగాలు ఇచ్చే వరకు జీవన భృతి చట్టం ప్రకారం నెలకు 25,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.